పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటికే 4 రోజులు పూర్తవుతున్న ఇండిగో సమస్య ఇంకా తీరనే లేదు. పైలట్లు, సిబ్బంది, చెక్ ఇన్ సమస్యలు ఇలా ఒకటి కాదు అనేక సమస్యలు ముందర పెడుతోంది సంస్థ. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు దారుణంగా తయారయ్యాయి. దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు రోజు వందల సంఖ్యలో రద్దవుతుండడం వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపిస్తోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అమల్లోకి తెచ్చిన LTTE నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇండిగో సర్వీసులు భారీగా రద్దవుతున్నాయి. దేశంలో మిగిలిన విమానయాన సంస్థల కంటే ఇండిగోకే ఎందుకు ఈ సమస్య తలెత్తింది అనేది అందరిలో మొదలైన సందేహం. పరిశ్రమల వర్గాల ప్రకారం ఇండిగో తన దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తుంది. అది కూడా పరిమితి సంఖ్యలో ఉన్న సిబ్బంది, పైలట్లతోనే. విమానాల సద్వినియోగానికి తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ నడిపే రాత్రిపూట సర్వీసులే అధికం. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థే చేరవేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయినా గందరగోళం తప్పదు. అలాంటిది వందల సంఖ్యలో సర్వీసులు రద్దవుతున్నందున తీవ్ర ఆందోళన తలెత్తింది. అయితే ఏడాది క్రితమే DGCA ఈ నిబంధనలను ఖరారు చేసి దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలనేదే ఈ నిబంధనల సారాంశం. ఇందుకు తగ్గట్టుగా తగినంత మంది సిబ్బంది, పైలట్లను సమకూర్చుకోలేక ఇండిగో ఇబ్బందుల్లో పడింది. కొంతకాలంగా ఈ సంస్థ అధిక సంఖ్యలో పైలట్లు, సిబ్బంది నియామకాలను చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాని పరిస్థితి కూడా. ఇతర విమానయాన సంస్థలు పరిమితి సంఖ్యలోనే సర్వీసులు నిర్వహిస్తున్నందున సులువుగానే కొత్త నిబంధనలు పాటించగలుగుతున్నాయి. మొదటి దశ నిబంధనలో ముఖ్యమైనది పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి, గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలిగ్గానే అమలు చేసింది. రెండవ దశలో రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి 6 నుంచి 2కు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే తన సిబ్బందితో ఎక్కువ గంటలు పని చేయిస్తోంది. అందుకే రాత్రిపూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని DGCA తాత్కాలికంగా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. FTL నిబంధనలో ముఖ్యమైనది వారాంతపు విశ్రాంతికి సెలవు ప్రత్యామ్నాయం కాదు అనే నిబంధనను ప్రస్తుతానికి వాయిదా వేసింది. రాత్రి డ్యూటీ నిబంధనలు కూడా సవరించింది. పండుగలు, వివాహ వేడుకలు, శీతాకాల రద్దీని పరిగణలోకి తీసుకుంటే విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతో పెరిగే అవకాశం ఉందని పైలట్ అసోసియేషన్ల విమానయాన సంస్థలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని DGCA చీఫ్ సూచించారు. మంచు వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ నూతన FTL నిబంధనలను పూర్తిగా పాటించాలంటే ఇండిగోకు అదనంగా కనీసం 500 మంది కొత్త పైలట్లు, దానికి తగ్గట్లుగా క్యాబిన్ సిబ్బంది కావాలని తెలుస్తోంది. అది కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలోనే. దాన్ని ఏ మేరకు సాధిస్తుందనేదే వేచి చూడాలి. అది జరిగితేనే ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.